హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇవాళ మనం అభిషేక్ పిక్చర్ బ్యానర్ మీద అభిషేక్ నామా గారి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ గారు హీరోగా నటించిన డెవిల్ సినిమా గురించి మాట్లాడుతాం. ఈ రెండుకి వచ్చేసాం. ఈ రెండు లాస్ట్ వీక్లో బబుల్ గమ్, తర్వాత డెవిల్, ఇలా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే మనం డెవిల్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్, స్వతంత్రానికి ముందు జరుగుతుంటుంది అనమాట. రాసపాడు అనే గ్రామంలో జమీందారు కూతురి హత్య జరుగుతుంది అనమాట. ఈ హత్య గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి బ్రిటిష్ గూఢాచారిగా కళ్యాణ్ రామ్ గారు రాసపాడుకు వస్తారు. అయితే ఈ మర్డర్కి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన త్రివర్ణ అనే ఒక క్యారెక్టర్కి లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటి అని రివీల్ చేయడమే ఈ సినిమా మెయిన్ ప్లాట్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఆ రాసపాటు గ్రామం జమీందారికి మేనకోడల క్యారెక్టర్ చేసింది అనమాట. సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఆమె కోవర్ట్గా వర్క్ చేస్తుంటుంది అనమాట. ఇలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో ఈ కథ తయారు చేశారని చెప్పాలి. కథ విషయంగా ఈ కథని చాలా బాగా రూపొందించారు అనమాట. ఇంకా ఈ సినిమాకు ఉన్న ఫస్ట్ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ విషయం మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం డీటెయిల్గా రివ్యూకి వెళ్దాం. అయితే ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకున్న మెయిన్ హైలైట్ కళ్యాణ్ రామ్ గారు అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ గారు జనరల్గానే ఆయన టైప్ ఆఫ్ స్టోరీ పికింగ్, ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ ఎప్పటికప్పుడు ఆయన చాలా ఫ్రెష్గా ట్రై చేస్తుంటారు. మీరు జస్ట్ గూగుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ అని కొట్టగానే ఆ లిస్ట్ ఒకసారి మీరు చూసారంటే అవి హిట్ ఆఫ్ ఫ్లాపా ఆ సినిమా ఆ సంగతి పక్కన పెడితే ఆయన కథలు సెలెక్ట్ చేసుకునే విధానం చాలా గొప్పగా ఉంటుందండి. మొదటి సినిమా నుంచి కూడా, ఆయన ఫస్ట్ ఫిలిం దగ్గర నుంచి కూడా డిఫరెంట్ జానర్స్లో డిఫరెంట్ డైరెక్టర్స్తో ఆయన చేసిన ప్రయోగాలు చాలా గొప్పగా అనిపిస్తాయి మనకి. తెలుగు సినిమాలో కళ్యాణ్ రామ్ గారు నిజంగానే ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు అని చెప్పాలన్నమాట. సీరియస్ ఫిలిమ్స్, తర్వాత జానర్స్లో ఫిలిమ్స్ చేయటం, థ్రిల్లర్లో ఫిలిం చేశాడు, ఫ్యామిలీ జానర్లో సినిమా చేశాడు, ఫ్యాంటసీలో సినిమా చేశాడు. వాళ్ళ బాబాయ్ బాలకృష్ణ గారిలాగా ఈయన కూడా ఏదో ఒక ప్రయోగం చేయాలి, ఆడియన్కి ఎప్పటికప్పుడు మనం ఒక కొత్త కంటెంట్ ఇవ్వాలి అని ఆయనే ఓన్గా బ్యానర్ పెట్టి సినిమాలు చేసిన విధానం కానీ, రవితేజ గారు లాంటి సినిమాలు చేసిన విధానం కానీ, వాళ్ళ తమ్ముడు మన ఎన్టీఆర్ గారితో చేస్తున్న సినిమాల గురించి కానీ, రేపు రాబోతున్న దేవరాని ఆయన రూపొందిస్తున్న విధానంతో కానీ కళ్యాణ్ రామ్ గారికి తెలుగు సినిమాలో ఖచ్చితంగా ఒక మంచి పేజ్ ఉందనే మనం చెప్పాలన్నమాట. సో కళ్యాణ్ రామ్ గారు పెద్ద ప్లస్ అయ్యారు ఈ సినిమాకి. సెకండ్, ఈ సినిమాకు ఉన్న కథ విషయానికి వస్తే ఈ కథని సెట్ చేసిన విధానంలో మాత్రం 100% ఈ టీం సక్సెస్ అయ్యారని చెప్పాలన్నమాట. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక మర్డర్ జరుగుతుంది, ఆ మర్డర్కి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన త్రివర్ణ అనే క్యారెక్టర్కి లింక్ ఉంటుంది. ఆ లింక్ని ఏంటి కనుక్కోవడానికి కళ్యాణ్ రామ్ గారిని బ్రిటిష్ గూఢాచారిగా ఆయన నియమింపబడతాడు. ఆయన దానికి వచ్చి దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనే విధానంలో ఈ కథ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి చూసేటప్పటికే ఈ సంయుక్తమైన వేరేది హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి సుభాష్ చంద్రబోస్ గారి ఆర్మీకి ఆమె కోవర్ట్గా వర్క్ చేస్తుంటుంది. ఆమె దగ్గర నుంచి అసలు విషయం రాబట్టడం కోసం ఆమెతో ప్రేమ నటించడం స్టార్ట్ చేస్తాడు కళ్యాణ్ రామ్. ఈ క్రమంలో అన్ని సినిమాల్లో లాగానే వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. తర్వాత వాళ్ళ ప్రేమ ఏం జరిగింది, అసలు ఈ మర్డర్ కొన్న లింకులు ఏంటనేది ఈ సినిమా కథ అనేది మనం చెప్పుకున్నాం. కథ చాలా బలంగా ఉందన్నమాట. అది ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అక్కడక్కడ ఉన్న మైనస్ పాయింట్స్ని కూడా కథనే మనల్ని బయటపడేసేలా చేసిందనమాట. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఈ కథకి ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత బడ్జెట్లో మనం ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామాగా రూపొందించి స్వతంత్రం ముందు జరుగుతుంది అనే దానికి మనం తీసుకెళ్ళి ఆడియన్ని మనం ఎంగేజ్ చేయాలనే విషయంలో కళ్యాణ్ రామ్ గారి మార్కెట్కి తగ్గట్టుగానే ఓవర్ బడ్జెట్ అవ్వకుండా ఆయన మార్కెట్కి తగ్గట్టుగానే ఒక కాంపాక్ట్ బడ్జెట్లో సినిమాని చాలా చక్కగా రూపొందించారనమాట. ఆ విషయంలో అభిషేక్ పిక్చర్స్కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దాని తర్వాత ఫోర్త్ పాయింట్, ఆర్ట్ డైరెక్టర్. ఈ ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేసినప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషను ఆర్ట్ డైరెక్టరు, తర్వాత ప్రొడ్యూసర్. ఎందుకంటే డబ్బులు పెట్టేది ప్రొడ్యూసరు. ఆ ఉన్న బడ్జెట్ని అతను ఏం చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, మనకున్న వయబిలిటీస్ ఏంటి, దాంట్లో మనం ఎలా దాన్ని వర్కౌట్ చేయాలంటే దాంట్లో ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారని చెప్పాలి. అండ్ తర్వాత ఉన్న లాస్ట్ అండ్ ఫైనల్ ప్లస్ పాయింట్ కెమెరామెన్ చాలా బాగా చేశారు, చాలా బాగా వర్కౌట్ చేశారు అనమాట. ఈ సినిమాకి ఇవి ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, వెరీ బ్యాడ్ స్క్రీన్ ప్లే అండి. చాలా బాధేసింది. మంచి కథ, మంచి కళ్యాణ్ రామ్ గారి గెటప్ అది సెట్ అయ్యింది,
ఆర్టిస్టులు అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు, సినిమా ఫ్లో బాగుంది అనుకున్న టైంలో స్క్రీన్ ప్లే మనల్ని ఎంగేజ్ చేయదు. ఎక్కడ కూడా మనం ఒక హై నోట్కి వెళ్ళాం, ఏదో సాగిపోతూ ఉంటుంది. అలా ఉండాల్సిన కథ కాదు, అలా ఉండే కథ కూడా కాదు. స్క్రీన్ ప్లే చాలా పెద్ద మైనస్ అయింది. నెక్స్ట్ మ్యూజిక్, ఏదో ఒకే ఒక పాట తప్ప మిగతా పాటలు బాగాలేవు. సరే కమర్షియల్ సినిమాలో ఒక్క పాట కూడా బాగాలేదు. వెరాస్ రికార్డింగ్ కూడా చాలా బ్యాడ్గా ఉంది. సినిమాలు ఎక్కడ మనల్ని గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ ఉన్నా కానీ స్క్రీన్ ప్లేలో జరిగిన మైనస్సో లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని ఏమంటారు, ఆయన కరెక్ట్గా కనెక్ట్ చేయలేకపోయాడో కథకు మనకు తెలియదు, కానీ మ్యూజిక్ చాలా డల్గా సాగిందనమాట. అదొక పెద్ద మైనస్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ డైరెక్షన్. ఇప్పుడు కొంత సినిమా బాగానే ఉంటుంది, కొంత సినిమా ఏదో దారి తప్పిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటుందా. మెయిన్గా ఫస్ట్ ఒక 20 minutes, లాస్ట్ ఒక 20 minutes సినిమాకు బాగా మైనస్ అయిపోయింది. ఎప్పుడు మనం సినిమాకి వెళ్ళగానే వాళ్ళని కూర్చోబెట్టాలి డైరెక్టర్ ఫస్ట్. నేను జనరల్ ఆడియన్ లాగా చెప్తున్నాను, మనలాగా మీలాగా నేను కూడా ఆలోచిస్తాను కాబట్టి. మనం లోపలికి వెళ్ళగానే థియేటర్లో మనలో 15-20 minutes ఫస్ట్ ఎంగేజ్ చేసి అన్ని క్యారెక్టర్స్ని మనకి అటాచ్ చేసేసిన తర్వాత కొంత రన్నుకు నువ్వు ఏదన్నా అక్కడక్కడ స్లో అయినా కానీ ఆడియన్స్ పెద్ద ఫీల్ అవుడండి. నువ్వు స్టార్టింగ్ వచ్చిన దగ్గరే ఒక 20 నిమిషాలు సినిమా పడిపోద్ది. తర్వాత బాగుంది అనుకున్న వెళ్ళేటప్పటికి లాస్ట్కి వచ్చేటప్పటికి టోటల్ డల్ అయిపోద్ది. సో బికాస్ ఆఫ్ డైరెక్షన్ అనమాట. అంటే వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయో మనకు తెలియదు, కానీ డైరెక్టర్ మారిపోవడం, వేరే రాజేష్ మేడారం అని ఆయన పేరు నాకు కరెక్ట్గా, ఆయన ఎవరో డైరెక్టర్ ఉండడం, ఆయనకి వీళ్ళకి ఏదో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం, ఆయన బయటికి వెళ్ళిపోవడం, ఈ కన్ఫ్యూజన్లో ఏమన్నా ఈ సినిమా దెబ్బతినిందేమో అనిపించింది అనమాట. ఈ సినిమాకు ఉన్న మైనస్ పాయింట్స్ ఇవే. ఇవన్నీ వదిలేస్తే మనం డెవిల్ని థియేటర్లో ఎందుకు చూడాలి? ప్రతి సినిమా రివ్యూ లాగే మన పాయింట్, అసలు డెవిల్ని థియేటర్లో ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటే ఒక బ్యోమ్కేష్ బక్షి, ఒక బెంగాలీ వాళ్ళు ఎలాగైతే ఒక బ్యోమ్కేష్ బక్షి అనే సినిమాని సుశాంత్ సింగ్ రాజ్పుత్తో చేసి అప్పుడు మనందరం కొంచెం సర్ప్రైజ్ అయ్యాము, అలాంటి ఒక ప్రయత్నం తెలుగు కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడా చేయొచ్చు అనే ఒక ప్రయత్నం. ప్రొడక్షన్ వాల్యూస్ మనల్ని ఆ పీరియాడిక్ డ్రామాలో మనల్ని ఆ పీరియడ్కి తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అయిందనమాట. సో ఆ విషయాల గురించి అలా చేసిన ఒక ప్రయత్నానికి ఈ సినిమాను మనం థియేటర్లో చూడాలి తప్ప మిగతా పెద్దగా గొప్ప విషయాలు ఏం లేవన్నమాట. సో న్యూ ఇయర్ లాస్ట్లో వచ్చిన సినిమా, ఇయర్ ఎండింగ్లో వచ్చిన సినిమాలు, మన తెలుగు సినిమాలు మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్తో వచ్చింది. డెవిల్ ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. మీకందరికీ మా రివ్యూ నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కొత్త సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ మీకు అందరికీ. ఈ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్. ఈ సంవత్సరం మీకు అందరికీ మీరు అనుకున్నవన్నీ జరిగి లైఫ్లో మీరందరూ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని తాలింపు స్టూడియో కోరుకుంటుంది. అలాగే మా నుంచి మరిన్ని రివ్యూస్ కోసం మమ్మల్ని మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ని మాకు తెలియజేస్తున్నారు. అవన్నీ మాకు చాలా ఇది చేస్తున్నాయి. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే మేము కూడా చిన్న చిన్న ఫిలిమ్స్ చేద్దామని, వెబ్ ఫిలిమ్స్ చేద్దామని, అవన్నింటినీ తాలింపు స్టూడియో ద్వారా మీకు అందించాలని మేము చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకొని మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ విష్ యూ వన్ అండ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ మరిన్ని వీడియోస్తో, మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. సైనింగ్ ఆఫ్, కళా సందీప్, తాలింపు స్టూడియో.